వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో ఏర్పడేది డబుల్ ఇంజిన్ సర్కారే. రామచంద్రరావు. హైడ్రా కమిషనర్ ను తప్పించాలన్న హైకోర్టు. ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి. బ్లాక్ మెయిల్ కోసమే హైడ్రా. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. నేరేళ్ల ఘటనపై కవిత క్షమాపణ. బాధితులకు ₹1 కోటి పరిహారం డిమాండ్. హైదరాబాద్ పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ తెలంగాణలో బీజేపీ క్రమంగా బలోపేతం కావడం శుభపరిణామమని, చదువుకున్న యువత పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరుతుండడం మార్పుకు సంకేతమని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఆయన, అనేక దేశాలు క్రిస్టియన్, ముస్లిం దేశాలుగా మారిన సనాతన ధర్మాన్ని ఏ శక్తి నిర్మూలించలేకపోయిందని అన్నారు. ప్రస్తుతం యువజన ఉద్యమాల ముసుగులో విదేశీ నిధులు సేకరిస్తూ దేశాన్ని విభజించేందుకు కొన్ని కుట్రలు సాగుతున్నాయని, దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రతి 10 ఏళ్లకు ఒకసారి సాధారణంగా జరిగే ప్రక్రియ మాత్రమేనని, దీనిని అడ్డుపెట్టుకుని అనవసర భయాందోళనలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి ఒడిదుడుకులను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను తక్షణం విధుల నుంచి తప్పించాలంటూ హైకోర్టు వెలువరించిన ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ ఉత్తర్వులను సమీక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని, ఆ సంస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా అనేది తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అతిపెద్ద సంస్కరణ అని అభివర్ణించారు. ఆక్రమణదారులు నకిలీ పత్రాలతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ సోషల్ మీడియా వేదికగా ఏజెన్సీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బతుకమ్మ కుంటను ఆక్రమించింది పేదల లేక పెద్దల? ఒక బీఆర్ఎస్ నేత అక్కడ 10 ఎకరాలు కబ్జా చేశారు. ఎన్ కన్వెన్షన్ పేదలత? గండిపేట చెరువు వద్ద కూల్చివేసినవి సామాన్యుల నిర్మాణాల అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూ కబ్జాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. హైడ్రా కమిషనర్ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బ్లాక్ మెయిల్ సాధనంగా వాడుకుంటోందని, హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు వంటిదని ఆయన విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, బిల్డర్లను, సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేయడానికే హైడ్రాను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. అధికార పక్షానికి చెందిన వారి ఆస్తుల జోలికి వెళ్లడం లేదని, ఇదే నిజమైతే ముఖ్యమంత్రి సోదరుడి అక్రమ కట్టడాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. కబ్జాలు తిరుపతి రెడ్డి కబ్జాను రిలీజ్ చేయమనండి. తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను. అనుముల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను. రేవంత్ రెడ్డి కోస్గిలో కట్టిన రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్లో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు. నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికీ ఒకటే. అంతేగాని కుకట్పల్లిలో బుచ్చమ్మ, ఆమె ఇంటికి స్టిక్కర్ వేస్తే ఆమె ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఎవడిస్తాడండి ప్రాణాలు తెచ్చి? రంగనాథ్ ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఏం మాట్లాడుతున్నారు? సిగ్గుండాల. హైకోర్టు 65 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక అధికారి మీద చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? 65 సార్లు హైకోర్టు చెప్పినా కూడా నువ్వు వినవంటే ఇంకా నువ్వు ఎవడు చెప్తుంటావు? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లరు అని చెప్పి నీది నువ్వు అనుకోని, హిట్లర్కు ఇష్టమైన పదం హైడ్రా. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇరాను, ఇజ్రాయిల్ మాదిరిగా నేను శీతలావస్థలోకి మొత్తం హైదరాబాద్ని తీసుకొని పోతున్నా. ఇదా రాజకీయం? ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇవాళ నేను అడుగుతున్నా సూటిగా రేవంత్ రెడ్డిని, హైడ్రా నువ్వు చెప్పినట్టు రిఫార్మ్స్, సంస్కరణ అయితే
ఎందుకు నీ అన్న ఇల్లు కూలగొట్టట్లేదు? నీ అన్నకు హైకోర్టు స్టే ఉందని నువ్వు చెప్తావు. హైకోర్టు స్టే ఉన్న వేరే వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు? మరి వేరే వాళ్ళు కాగితాలు చూపెడుతున్నారు కదా, అయ్యా మాకు స్టే ఉందంటే ఆ కోర్టు పేపర్ అని గిరాటేస్తున్నారు, పక్కకు వారేస్తున్నారు. ఒకటి కాదు కదా, ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టారు మీరు? ఎంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది హైడ్రా తెలవదు. బిల్డర్లందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఒక్కొక్క బిల్డర్ దగ్గర ఇవాళ స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు తోలు తీసి వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? వాళ్ళు వినకపోతే హైడ్రాని వాళ్ళ మీదకి ఉసిగొలుపుతున్నమాట వాస్తవం కాదా? హైడ్రా అనేది ఒక వేట కుక్కలాగా మారింది రేవంత్ రెడ్డికి. ఆ వేట కుక్కను పంపించి దాన్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకోవడం, అందులో కొంత వాటా రాహుల్ గాంధీకి, కొంత బీజేపీకి ఇవ్వడం. అదే కదా నువ్వు చేసేది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 2017 నాటి నేరెళ్ల ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన పట్ల సిగ్గుతో తలదించుకుంటున్నానని పేర్కొంటూ తెలంగాణ సమాజానికి ఆమె బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాడతానని ప్రకటించిన కవిత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ₹1 కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు జరిగిన దాడిలో బాధితుడైన గంధం గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కవిత ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను నిరసించినందుకు నేరెళ్లలో జరిగిన దాష్టికం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఉదంతం. ఆనాడు పాలించిన కుటుంబ సభ్యురాలిగా ఈ ఘటన పట్ల సిగ్గుపడుతూ క్షమాపణలు కోరుతున్నాను అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇక్కడ వాళ్ళు తప్పు చేసి ఉంటే, ఒకవేళ లారీలు గాలబెట్టుంటే కోర్టుకి ఇచ్చేది ఉండే. కొట్టే అధికారం మీకు ఎవడిచ్చిండు? 5 రోజులు కొడతారా? బాణన్నను చూడండి, ఇప్పటి వరకు కూడా కట్టబెట్టుకొని నడిచే పరిస్థితి. హరీష్ని చూడండి, ఇప్పటి వరకు నడవాలంటే నడవలేనటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి గోపాల్ వాళ్ళ కుటుంబం చెప్తున్నది 9 ఏళ్ళు ప్రతి నిత్యం హాస్పిటలే, ₹1 కూడా ఇవ్వలే గవర్నమెంట్. నేను డిమాండ్ చేస్తున్నా, నేరేళ్ల బాధితులందరూ కూడా ₹1 కోటి ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ దమనకాండకు పాల్పడ్డ నేరస్తులకు శిక్ష పడాల్సిందే. తెలంగాణ రక్షణ సేనను ఉట్టిగా పెట్టుకోలే, నేను తెలంగాణను రక్షించుకోవడానికే పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం, ముఖ్యమంత్రి గారి మెడలు వంచుతాం, పరిష్కారాన్ని చూపిస్తాం. అందరిలాగా పరామర్శించిపోవడానికి రాలేదు, ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఆయన్ను గుర్తించిన పోలీసులు అనంతరం హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శిక్షణ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని, దాడికి పాల్పడటంతో పాటు వెంబడించి బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు తీసి వాటిని తన భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.